25th ఇయర్ లిటిల్ మ్యూజిక్ అకాడమీ మీ గురుగారికి ఏం చెప్పబోతున్నారు? థ్యాంక్స్ కన్నా పెద్ద మాట అయితే లేదు. బికాజ్ ఎల్ఎంఏకి రావడమే అనేది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్స్ ఆఫ్ మై లైఫ్ అని నేను డెఫినెట్లీ అనుకుంటాను. అండ్ ఇట్ హ్యాస్ ఇంపాక్టెడ్ ఆన్ మై ప్రొఫెషనల్ ప్లేబ్యాక్ కెరియర్ కూడా. అండ్ అది ఇప్పుడు తెలుస్తోంది ఎంత ఎంత విజ్డమ్ హీ వాజ్ స్ప్రెడింగ్, నాట్ నౌ, అంటే ఇప్పుడు కాదు, ఫ్రమ్ లైక్ ఇయర్స్ అని. సో అండ్ నథింగ్ బట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఎల్ఎంఏలో పార్ట్ అవ్వడం అనేది. అండ్ ఇట్స్ గాడ్స్ గ్రేస్ అంతే. మీ గురుగారితో మీ జర్నీ ఎలా సాగింది? 25 ఇయర్స్ చాలా బ్యూటిఫుల్గా సాగింది. ఎందుకంటే ఐ మై సెల్ఫ్ హ్యాడ్ లాంగ్ జర్నీ అని నేను అనుకుంటున్నాను. 2003 or 2004లో నేను జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి నేర్చుకుంటున్నాను ఎల్ఎంఏలో. అండ్ హీ హస్ సీన్ మెనీ వర్జన్స్ ఆఫ్ మీ. నేను ఏమీ పాడని స్థాయి నుంచి ఇప్పుడేదో కొంచెం నేర్చుకుంటున్న స్థాయి వరకు. సో అండ్ ఐఎమ్ ష్యూర్ హీల్ బీ అ పార్ట్ ఆఫ్ మై జర్నీ మోర్ అండ్ మోర్. అండ్ ఐ ఫీల్ సో బ్లెస్డ్ అండ్ లక్కీ టు బీ అ సర్ స్టూడెంట్. సో ఇప్పుడు కొత్తగా ఏ సాంగ్ పాడబోతున్నారు? కొత్తగా రీసెంట్గా అయితే బేబీలో ఒక సాంగ్ రిలీజ్ అయింది, కలకలమే అనే ఒక సాంగ్. జైలర్లో పాడాను, జుజుబి అనే ఒక సాంగ్ పాడాను. అండ్ ఇంకొన్ని ఉన్నాయి, అవి రిలీజ్ అయ్యే వరకు మాకు కూడా తెలియదు. సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ఇయర్ చాలా ఆనందంగా మనం అందరం మంచి మంచి సినిమాలు చూస్తూ, నౌ దట్ కోవిడ్ అగైన్ ఇస్ సర్ఫేసింగ్, జాగ్రత్తగా ఉంటూ సేఫ్గా ఉంటూ ఈ సంక్రాంతిని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అ సంక్రాంతి. థ్యాంక్ యూ. 25 ఇయర్స్ లిటిల్ మ్యూజిక్ అకాడమీ, మీ గురువు గారితో మీ జర్నీ ఎలా? ఎల్ఎంఏ అనేది ఒక చాలా పెద్ద ఎమోషన్ మా అందరి లైఫ్లో. ఇక్కడ మేము సంగీతమే కాకుండా లైఫ్కి సంబంధించిన చాలా విషయాలు, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ ఇక్కడ నేర్చుకున్నాము. సో ఇప్పుడు 25 ఇయర్స్ అయిపోయింది అంటే అసలు నిజంగా చాలా నమ్మబుద్ధి అవ్వట్లేదు. అండ్ డెఫినెట్లీ ఎంతోమంది ఎవ్రీ ఇయర్ ఎంతోమంది స్టూడెంట్స్ని తయారు చేసి వాళ్ళని ప్లేబ్యాక్ సింగింగ్కి అందజేస్తున్నారు చారీ సార్. ఇది చాలా ఒక గ్రేట్ అండ్ యూనిక్ థింగ్ ఇది. సో నేను ఎల్ఎంఏ స్టూడెంట్ అయినందుకు ఎప్పుడు గర్వపడుతున్నాను. మీ గురుగారి దగ్గర నేర్చుకున్న తర్వాత చాలా పాటలు పాడారు, మీరు మ్యూజిక్ డైరెక్టర్ కూడా మారారు. సో ఇప్పుడు మీ మ్యూజిక్ డైరెక్టర్ అప్డేట్స్? ఇప్పుడు రోటీ కప్డా రొమాన్స్ అనే ఫిలింకి సాంగ్స్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు రిలీజ్ ఉంది, 28th రిలీజ్ ఉంది ఫస్ట్ సాంగ్. అండ్ ఉషా పరిణయం అని విజయభాస్కర్ గారికి డైరెక్షన్లో చేస్తున్నాను. అండ్ అలానే అదృశ్యం అని ఇంకో సినిమా చేస్తున్నాను. సో ఇప్పుడు మంచి లైనప్ ఉంది. అండ్ త్వరలో మంచి సాంగ్స్ వినబోతున్నారు నా మ్యూజిక్లో. కొత్త సంవత్సరంలో జరగబోయే ఈవెంట్కి మీ పార్టిసిపేట్ని అంటే ఇప్పుడు అవి డిస్కస్ చేద్దామని వచ్చాము. సో అందరం కలిసి సమిష్టంగా దాన్ని నిర్ణయించుకుని పర్ఫామ్ చేయబోతున్నాం. హాయ్, దిస్ ఇస్ ఆర్ఆర్ ధ్రువన్ హియర్. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి. ఈ 25 ఇయర్స్ లిటిల్ మ్యూజిక్ అకాడమీ గురుగారితో మీ జర్నీ ఎలా? చాలా అమేజింగ్ జర్నీ అండి. నాకు సంగీతం అంటే ఇష్టం కలిగింది ఎల్ఎంఏ వల్లే. మ్యూజిక్ని కెరియర్గా ఎంచుకుంది ఎల్ఎంఏ వల్లే. సో ఇట్స్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ జర్నీ, చాలా నేర్చుకున్న జర్నీ, ఎన్నో విషయాలు నేర్చుకున్న జర్నీ. సో నాలాగే ఇంకా చాలామంది కూడా మ్యూజిక్ని కెరియర్గా ఎంచుకొని మ్యూజిక్ అంటే ఇష్టం కలిగించిన ఇన్స్టిట్యూట్ మా ఎల్ఎంఏ. సో అలాంటిది 25 ఇయర్స్ జరుపుకుంటున్నాం మేము. సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్నాము Jan 21st. సో మీరందరూ కూడా విచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు మ్యూజిక్ నేర్చుకున్న తర్వాత ఫస్ట్ పాడిన పాట ఏంటి? అంటే సినిమాలో బెంగమాంబ అని ఒక సినిమా కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్షన్లో పాడానండి. ఫస్ట్ అంటే చిన్నపిల్ల, నేను 8th క్లాస్. సో అప్పుడు పాడాను. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం అని వస్తుంది. 21st రోజు ఈవెంట్కి మీరు ఏ సపోర్ట్ చేయబోతున్నారు? నేను కూడా పాడబోతున్నానండి. అందరం కలిసి పాడబోతున్నాం. ఆల్మోస్ట్ ఒక 200 మంది ఉంటారు స్టేజ్ మీద. మీరు ఎప్పుడు చూస్తుండరు అలాంటి ప్రోగ్రామ్. అలాగా చాలా చూడ్డానికి వినడానికి చాలా బాగుంటుంది. సో ఎక్కువ చెప్తే కూడా డీటెయిల్స్ ఇచ్చేసినట్టు అవుతుంది కదా. సో వీఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ టువర్డ్స్ దట్. సో మీరు అందరు కూడా తప్పకుండా రావాలి. అందరికీ నమస్కారం, నేను రమ్య బెహ్రా. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మేడం, లిటిల్ మ్యూజిక్ అకాడమీలో గురువు గారితో మీ జర్నీ
నేను లిటిల్ మ్యూజిషియన్ అకాడమీలో 2014 నుంచి నేర్చుకుంటున్నానండి. సో రామాచారి సార్ గురించి అందరికీ తెలిసింది. ఆయన పాటలు అందరూ వింటూనే ఉంటారు. అండ్ ఆయన పాటలు ఆయన స్టూడెంట్స్ త్రూ, మా అందరి త్రూ చాలామంది ఆడియన్స్కి రీచ్ అవుతుంది. బట్ ఆన్ అ పర్సనల్ లెవెల్ హీస్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. అండ్ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ కానీ క్లాసెస్ కానీ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మ్యూజిక్, ఇట్స్ నాట్ అబౌట్ ద సాంగ్స్, అంటే నాట్ జస్ట్ అబౌట్ ద సాంగ్స్, బట్ ఇట్స్ మోర్ ఆఫ్ ఎథికల్ వాల్యూస్, కోర్ ఎథికల్ వాల్యూస్ కానీ, హ్యూమన్ వాల్యూస్ కానీ, బిహేవియర్ కానీ, ఒక యాటిట్యూడ్ కానీ, అంటే ఇప్పుడిప్పుడే టీనేజ్ కానీ లేకపోతే 10-11 ఇయర్స్ నుంచి ఇలాగా గ్రో అవుతున్న కిడ్స్ చుట్టుపక్కల ఉన్న ఎన్వైర్న్మెంట్ని చూసి నేర్చుకుంటారు. సో హీస్ అన్ అమేజింగ్ పర్సన్ హూ విల్ టీచ్ యూ to what a nice human being should be. So that way it really helped me so much. It's not just about the songs నేర్చుకున్నవి, డెఫినెట్లీ అవి హెల్ప్ అవ్వడం, అది కాకుండా ఎలా ఉండాలి, ఎలా నడవాలి, ఎలా మాట్లాడగలగాలి, అంటే అన్ని విషయాలు అన్ని రకాలుగా కూడా ఇట్ రియలీ హెల్ప్ మీ సో మచ్. ఈ ఈవెంట్లో మీ పార్టిసిపేషన్ ఏముండదు? సో Jan 21న 25 ఇయర్స్ మా ఎల్ఎంఏ యానివర్సరీ జరగబోతుందండి. సో చాలా పెద్ద విధానంగా చేస్తున్నారు. అండ్ 200-300 స్టూడెంట్స్ పర్ఫామ్ చేయబోతున్నారు. ఒక 6-7 గంటల పాటు కంటిన్యూస్గా జరగబోతోంది. సో మేమందరం కూడా పాడబోతున్నాము అందులో. సో మీరందరూ కూడా తప్పకుండా రండి, బికాజ్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ హ్యూజ్. అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్రొఫెషనల్ సింగర్స్ విల్ బి దేర్, అండ్ పెద్ద వాళ్ళందరూ కూడా రాబోతున్నారు టు బ్లెస్ అస్. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ హ్యూజ్ అండి. మీరు మ్యూజిక్ నేర్చుకున్న తర్వాత మీరు ఫస్ట్ పాడిన సినిమా పాట ఏంటి? మ్యూజిక్ నేర్చుకున్న తర్వాత నా వెరీ ఫస్ట్ డెబ్యూ వచ్చేసి సూర్యకాంతం మూవీ అండి. సూర్యకాంతంలో మదర్ థీమ్ పాడాను నేను. మార్కే రాబిన్ గారు కంపోజ్ చేశారు. తర్వాత నేను ఆచార్య మూవీలో పాడాను, మణి శర్మ గారికి అండ్ కీరవాణి గారికి పాడాను RRRలో. ఆ తర్వాత తమన్ గారికి పాడాను, సర్కారు వారి పాట అండ్ వారిసు తమిళ్. సో ఫస్ట్ మీరు నేర్చుకున్న పాట ఒక చిన్న పాట. నేర్చుకున్న పాట, నేను పాడిన పాట లాహే 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 లాహే. హలో అండి, అందరికీ నమస్కారం. నేను హారిక నారాయణ్. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు, అలాగే హ్యాపీ న్యూ ఇయర్.